హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బుల్స్ వర్సెస్ బేట్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. సో నిఫ్టీ ఎర్లీ మార్నింగ్ ప్రైస్ ఓపెన్ హియర్. సో ప్రైస్ ఓపెన్ హియర్ 17,540, రైట్. సో అక్కడ నుంచి ఏమైంది, ప్రైస్ అనేది పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, లేటర్ కిందికి వచ్చేసింది. సో ప్రీవియస్ డే హైని క్రాస్ చేసుకొని పైకి వెళ్ళింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ హై కాన్ఫిడెన్స్ ఎర్లీ మార్నింగ్ ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్. ఆ హై కాన్ఫిడెన్స్ ఐ మీన్ స్టే అయిందా, నిలిచిందా అంటే నిలవలే. సో హై కాన్ఫిడెన్స్ కాస్త ఏమైంది, లో బయ్యర్ కాన్ఫిడెన్స్ అయింది. ఎందుకంటే ప్రైస్ పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ ప్రైస్ కేమ్ బ్యాక్ వచ్చింది. సో కాన్ఫిడెన్స్ చేంజ్ అయింది. సో ఎర్లీ మార్నింగ్ కాన్ఫిడెన్స్ చేంజ్ అయింది. ఎక్కడి నుంచి అంటే హై బయ్యర్ కాన్ఫిడెన్స్ నుంచి, హై బయ్యర్ కాన్ఫిడెన్స్ నుంచి ఏమైంది, లో బయ్యర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ప్రీవియస్ డే రేంజ్కి వచ్చేసింది, మళ్ళీ పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ ప్రీవియస్ డే రేంజ్కి వచ్చింది కాబట్టి లో బయ్యర్ కాన్ఫిడెన్స్. ఓకే. సో ఎర్లీ మార్నింగ్ కాన్ఫిడెన్స్ అయితే ఇది. బయ్యర్స్ ఆర్ నాట్ సీరియస్. సో బయ్యర్ సీరియస్గా లేకపోతే ఏమవుతుంది, సో సెల్లర్స్ కంట్రోల్ తీసుకుంటారు కదా. సో సెల్లర్స్ వచ్చి పుష్ చేశారు కిందికి. లెటర్ ఏ డౌన్, లెటర్ బి డౌన్ అండ్ లెటర్ సి ఆల్సో డౌన్. ఓకే. సో వన్ టైమ్ ఫ్రేమింగ్ ఈజ్ గోయింగ్ డౌన్. సో లెటర్ డి ఈజ్ బ్రేకింగ్ ద వన్ టైమ్ ఫ్రేమింగ్ ప్యాటర్న్ ఈజ్ ద ఫస్ట్ సైన్ టు ఎగ్జిట్ పుట్స్. ఓకే. ఎప్పుడైతే వన్ టైమ్ ఫ్రేమ్ ప్యాటర్న్ బ్రేక్ అవుతుందో, ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ టు ఎగ్జిట్ పుట్స్. ఓకే. డి బ్రేక్ అయింది, లెటర్ ఈ ఆల్సో బ్యాలెన్సింగ్, నౌ ఎఫ్ ఆల్సో బ్యాలెన్సింగ్. ఇప్పుడు చెప్పండి, వన్ టైం ఫ్రేమ్ బ్యాటర్ ఐ మీన్ వన్ టైం ఫ్రేమ్ ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో పుట్స్ ఎగ్జిట్ అయిపోతాం, ఐ మీన్ షార్ట్ సైజ్ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే. సో ఇక్కడ వన్ టైం ఫ్రేమ్ ప్యాటర్న్ బ్రేక్ అయింది అండ్ ఐబీ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. ఇట్స్ లుక్ లైక్ ఏ ఐబీ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. ఐబీ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. IB breakout failure. If IB breakout failure will be there, what is the target ante day high is the potential possible target in intraday. Day high is the potential possible target. Right? So let's చూద్దాం ఏమైతుందో. Order flow also is showing it's a breakout failure. It's look like maybe chances are there price will go and hit day high. Okay. So let's see what will happens అనేది. So most of the times intraday itself go and it will clear. So chances are there. Okay. Let's see if one time framing pattern break చేసుకుంటా మీకు అగైన్ వన్ టైం ఫ్రేమింగ్ వెళ్తా ఉంటే, మీన్స్ ఎర్లీ మార్నింగ్ ఇట్స్ అ డౌన్ ట్రెండ్. నా ఇప్పుడు పైకి వెళ్తా ఉంటే వన్ టైం ఫ్రేమ్ ప్యాటర్న్ అలా బ్రేక్ చేసుకొని వెళ్తే యాంటిసిపేటింగ్ టువర్డ్స్ డే హై. ఓకే. బట్ కీప్ అవర్ స్టాప్ లాస్ ఈజ్ డే లో. అవర్ మెయింటైన్ స్టాప్ లాస్ ఈజ్ డే లో. సో ఇఫ్ డే లో బ్రేక్ ఇన్ దెన్ ఎగ్జిట్ అండ్ డే హై ఈజ్ ద టార్గెట్. Okay, because it is a IB breakout failure. Okay, as of now IB breakout failure is valid, so please stay in long side. It is whenever it is invalid, then please exit that. Okay. So coming to bank nifty, you see the nifty, why it is breakout failure means, so nifty day low, this one, you see the seller COT 789. వాట్ ఈస్ ద బయ్యర్ COT 326. సో ఇంతవరకు పడతా వస్తున్నది, ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయిపోయిందంటే సెల్లర్స్ బయ్యర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నారు, 1:1. సో 1:5 అట్లా ఉండాలి. సో 1:1 ఉన్నారు కాబట్టి సో ఇక్కడ ఫెయిల్ అయిపోయారు. ఓకే. బయ్యర్స్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లర్స్ ఆల్మోస్ట్, అంటే డబుల్ ఉన్నారు అంతే. సో అక్కడ నుంచి ఏమైంది, ప్రైస్ అనేది స్లోగా పైకి వెళ్ళింది. అండ్ యూ సీ ద హియర్ ట్రాప్డ్ సెల్లర్స్ 259 లాట్స్ 177 మీన్స్ సెల్లర్స్ వాల్యూ మాది 179 and 42. These are the trapped sellers. Delo is the trapped seller. Okay. And you see the COT level. Okay. And the candle is blue, delta is dead, so diversified. So all are indicating it looks like a breakout failure. Chances are there towards price will go and hit day high. Okay. We are anticipating order flow perspective as well as market profile perspective.
probability is higher. Okay, winning chances is higher. Okay, so order flow will give confirmation. Okay, it is not mandatory. Definitely price will go and hit a high. So it's just confirmation. Okay. So Bank Nifty also breakout failure is there, but day low is a weaker low in Bank Nifty. You see that day low, today's low and previous day low is exactly same. Bank Nifty day low is weaker, as well as it's a breakout failure. ఓకే, చూద్దాం ఏది స్టే అవుతుందో. బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ కన్నా స్టే అయితే దే హై ఇస్ ద టార్గెట్. అగైన్ సమ్ అదర్ డే ప్రైస్ విల్ కేమ్ అండ్ క్లియర్ వీకర్లో. ఓకే, సో ఈ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ కన్నా మీన్స్ ఇన్వాలిడేట్ చేస్తే సో ఇమీడియట్గా ఈ టార్గెట్ అనేది క్లియర్ చేస్తుంది వీకర్లోని బ్యాంక్ నిఫ్టీ. ఓకే, కమింగ్ టు ద హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ వన్ టైమ్ ఫ్రేమింగ్ గోయింగ్ డౌన్. ఓకే, సో ప్రైస్ ఈజ్ moving. So ICICI Bank is balancing, and TCS is one time framing going down, and early morning it is a peacock rejection. Whenever the peacock rejection, we need very carefully. Reliance is balancing above prominent point of control. It is a good sign. Price will go towards 2500. Focus Reliance. Reliance chances are more higher. Okay. సో ప్రైస్ అనేది వివాప్ని క్రాస్ చేయలేక చాలా స్ట్రగుల్ అవుతుంది ఇక్కడ. సో పడుతుంది, వివాప్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ పడ్డది, వివాప్ దగ్గర టచ్ అయింది, మళ్ళీ పడుతుంది, బట్ వివాప్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఎప్పుడైతే వివాప్ని క్రాస్ చేస్తుందో దెన్ ఓన్లీ హై టెస్ట్ ఈజ్ యాంటిసిపేటింగ్. సో క్యుములేటివ్ డెల్టా నెగిటివ్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. మార్కెట్ ప్రొఫైల్ అండ్ ఆర్డర్ ఫ్లో షోయింగ్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఈజ్ దేర్. ఓకే, సో ఇఫ్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ విల్ బి ఇన్వాలిడేటెడ్ దెన్ ఓన్లీ వీ విల్ ఎగ్జిట్. Okay, so Maruti just balancing, and Kotak Mahindra Bank is balancing. Dr. Reddy is balancing. Dr. Reddy look like a breakout failure. IB breakout failure, day high is anticipating. So AB poor high is there. However, Dr. Reddy, so price will go and hit AB poor high 4640 levels, and 4680 also will clear. Okay, so Dabur also breakout failure. Almost day high came. Day high test is almost came. Okay, AB pura is the target, and G2 high also there. So Divis Lab is open equal to high. Okay, so price open and high also same. So అక్కడ నుంచి ఏమైంది, I mean liquidate అయింది. So one time framing is going down. Okay, letter A, letter B, letter C, letter D, letter E also going down. So F period break అవడానికి స్కోప్ ఉంది. ఆల్మోస్ట్ కేమ్ టు ఎండ్. సో డివిస్ లాబొరేటరీ ఆల్మోస్ట్ ఫ్రమ్ 10 days నుంచి ఫాల్ అవుతూ వస్తుంది. సో ఎమోషనల్ సెల్లింగ్స్ అండ్ ఓపెన్ ఈక్వల్ టు హై డే. ఓకే, సో అవర్ ఇమీడియట్ టార్గెట్ ఈజ్ ఓపెన్ ఈక్వల్ టు హై, నెక్స్ట్ ఎమోషనల్ సెల్లింగ్, నెక్స్ట్ వచ్చేసి 4950 5000 లెవెల్స్. ఓకే, సో డివిస్ లాబొరేటరీ ఆపర్చునిటీ విల్ బి దేర్ లాంగ్ సైడ్. సో మోస్ట్లీ 1 or 2 days from here price will take U-turn and price will go upper side. Okay, so that's it. Divis Labs, from last 10 days onwards price is falling. Okay, so almost price came very bottom. Okay, from here mostly price will take U-turn. So however open equal to high is there. Open equal to high also one form of emotion sellers, means short term sellers. Okay, so Britannia is balancing. HCL Tech also balancing. AU Bank is forming prominent point of control. I told now, so price will go and hit 1200 and 1220 levels అని. సో ప్రైస్ అనేది 1220 దగ్గరికి పోవడానికి ట్రై చేస్తుంది ఏయూ బ్యాంకు. లాస్ట్ స్లోలీ ప్రైస్ బ్యాలెన్స్ అయితే పీపాక్ ఫామ్ చేసుకుంటా పైకి అనేది వెళ్తుంది. ఓకే, సో భారతీ ఎయిర్టెల్ ఈజ్ బ్యాలెన్సింగ్. HDFC also balancing. Infi,
Infi also just balancing, and Titan is a little dragging. Okay, so these are the stocks. So stocks అయితే అంత ఆపర్చునిటీ అయితే ఏం కనిపించలేదు, ఓన్లీ ఎక్సెప్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నౌ breakout failure is staying, so price is moving sideways here, and mostly slowly price will go towards the high. Okay, but day low is a very important low. If day low broken, don't anticipate day high. Okay, very small loss means risk is very small. 17416 is the stop loss, because day low is that one, 17416. And right now it is 61 461, right? 461 17461. సో ఎన్ని పాయింట్లు స్టాప్ లాస్ ఉంది? 50 పాయింట్లు, హార్డ్లీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 50 పాయింట్లు ఉంది. ఓకే, 48 పాయింట్స్ ఉంది. 48 పాయింట్స్ ఈజ్ ద స్టాప్ లాస్. 600 అంటే డే హై వచ్చేసి 578. 100 పాయింట్స్, 120 పాయింట్స్ ఈజ్ ద టార్గెట్. 40 పాయింట్స్ ఈజ్ ద స్టాప్ లాస్, 120 పాయింట్స్ ఈజ్ ద టార్గెట్. ఓకే, సో ఇట్స్ ఎ గుడ్ రిస్క్ రివార్డ్ రేషియో ఆల్సో. లెట్స్ see what will happens అనేది. Again we will see afternoon session, we will meet it, how price market will turn. Okay, see you, bye bye.